నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ఏవీ నగరం శ్రీవారిని దర్శించుకున్న యనమల మాజీ ఆర్థిక మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడికి స్వగ్రామం ఏవీ నగరంలో అపూర్వ స్వాగతం లభించింది. గుండె సంబంధిత శస్త్రచికిత్స చేయించుకుని సంపూర్ణ ఆరోగ్యంతో సొంతూరు ఏవీ నగరం వచ్చిన యనమలకు ఎదురెళ్లిన గ్రామ పెద్దలు, ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం యనమల దంపతులు గ్రామదేవత గంగాలమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత టీటీడీ నిర్వహణలో ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్న యనమల రామకృష్ణుడు, విజయలక్ష్మి దంపతులకు అర్చకులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న యనమల దంపతులు తీర్థప్రసాదాలు స్వీకరించారు. యనమల రామకృష్ణుడా మాశల దీపమా, త్వరగా కోలుకోవాలి మా హృదయ గీతమా. మతాలకి అతీతంగా జనం ఒక్కటయ్యారు. నీ ఆరోగ్యం కోసం దీపాలు వెలిగించారు. అమ్మవారి గుడిలో పూజలు జరిగాయి. నీ కోలుకై ప్రజల మనసులు కరిగాయి. తుని పట్టణం గుండెలో నినాదాల మోగింపు, యనమల గారు కోలుకోవాలి అనేది ఒక్క సంకల్పం. తుని రూరల్ నుంచి ప్రార్థనల జల్లు, నీ ఆరోగ్యం కోసం ప్రజల అంతర్లు. తొండంగి మండలంలో దీక్షల దీపాలు, వేద మంత్రాల మధ్య వినిపించే ఆశలు, దేవాలయాల నుంచి దైవం వరమివ్వాలి. యనమల గారు మళ్ళీ ప్రజల మధ్య రావాలి. కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజలే బలం, ప్రార్థనలే ఇస్తాయి జీవానికి నయం. నీ సేవలు మాకు కావాలి మళ్ళీ. యనమల రామకృష్ణుడా మా ఆశల దీపమా, త్వరగా కోలుకోవాలి మా హృదయ గీతమా. కులమతాలకి అతీతంగా జనం ఒక్కటయ్యారు. ఆరోగ్యం కోసం దీపాలు వెలిగించారు. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా.